హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? నేను మీ రజియా. వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ కిచెన్ బై రజియా. ఈరోజు వీడియోలో నేను ధాబా స్టైల్ కాజు పన్నీర్ మసాలా కర్రీని చాలా సింపుల్ ప్రాసెస్‌లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కర్రీని బటర్ నాన్‌తో కానీ, రోటీతో కానీ, పరోటాల్లోకి కానీ తింటే చాలా బావుంటుంది. ఎగ్జాక్ట్‌గా ధాబా స్టైల్ రుచి వస్తుంది. నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. అలాగే ఫస్ట్ టైం గనుక మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక పావు కప్పు జీడిపప్పుని ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్‌లో మరొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని సన్నగా తరిగిన 2 మీడియం సైజు ఉల్లిపాయలను వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇలా ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయల్ని బాగా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలపాలి. ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర పౌడర్, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసి మసాలాలన్నీ బాగా కలిపి వేపుకోవాలి. ఈ మసాలాలన్నీ ఉల్లిపాయలకి చక్కగా పట్టేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా ఉల్లిపాయలు వేగి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఒక 2 మీడియం సైజు టమాటాలని ప్యూరీగా చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటో ప్యూరీలోని వాటర్ అంతా ఇనికిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా వేగనివ్వాలి. ఇలా గ్రేవీ బాగా వేగిన తర్వాత ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఇలా గ్రేవీ చిక్కబడుతూ ఉండగా బాగా మెత్తగా చిలికిన పెరుగుని ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. లేదు అంటే పెరుగు విరిగిపోయి ముక్కలుగా కనపడుతుంది. ఇలా పెరుగంతా గ్రేవీలో కలిసిపోయి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఒక 250 గ్రామ్స్ పన్నీర్ క్యూబ్స్ని, అలాగే ముందుగా వేపి పెట్టుకున్న కాజుని కూడా వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్‌ని, అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని, బాగా సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా గ్రేవీ అంతా చిక్కబడే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూసారు కదా, గ్రేవీ అనేది చిక్కబడి ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి ధాబా స్టైల్ కాజు పన్నీర్ మసాలా కర్రీ రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.